ఈ ప్రీవియస్‌గా ఆర్ఆర్‌బీ గ్రూప్ డీలో వచ్చిన కొన్ని సైన్స్ క్వెషన్స్ చూసుకుందాం ఇంపార్టెంట్‌వి. ఫస్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చాడు. మనకి ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఏది కరెక్టో మనం చూద్దాం. ద pH వాల్యూ ఆఫ్ సెలైవా మనకి 6.228 ఇవ్వడం జరిగింది. pH వాల్యూ. సెలైవా అంటే మనకి లాలాజలం ఉంటుంది కదా, లాలాజలాన్ని మనం ఇంగ్లీష్లో సెలైవా అంటాం. అయితే దీని యొక్క pH అనేది 6.8 ఇవ్వడం జరిగింది. అయితే మ్యాక్సిమం మనకి సెలైవా అనేది 6.2 to 7.8 వరకు అయితే ఉండడం జరుగుతుంది. కానీ యావరేజ్గా చూసుకున్నట్లయితే దీని యొక్క వాల్యూ మనకి 6.7 అనేది pH వాల్యూ ఉండడం జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ 6.8 to 8 ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మనకి రాంగ్గా కనిపిస్తుంది. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏదంటే మనకి చూడమన్నారు, కరెక్ట్ ఆప్షను. నెక్స్ట్ చూసుకుంటే pH వాల్యూ ఆఫ్ ప్యూర్ బ్లడ్ 7.35 to 7.45 ఇచ్చాడు. ఇది కరెక్టేనండి. pH వాల్యూ బ్లడ్ ఎప్పుడు కూడా మనకి బేస్లోనే ఉంటుంది, ఆల్కలైన్ స్టేజ్లోనే ఉంటుంది. కాబట్టి మనకి ఈ బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సి ఆప్షన్ చూసుకున్నట్లయితే ద pH వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్ అనేది 9 ఇవ్వడం జరిగింది. మనకి ప్యూర్ వాటర్ pH వాల్యూ ఎప్పుడు కూడా మనకి ప్యూర్ వాటర్ది న్యూట్రలైజేషన్లో ఉంటుంది, 7లో ఉంటుంది. కానీ ఇక్కడ 9 ఇచ్చాడు, అంటే మనకి బేస్లో ఇచ్చాడు. కాబట్టి ఈ థర్డ్ ఆప్షన్ అదే సి ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ఓన్లీ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్లోనే మనకు ఆన్సర్ ఉంది. నెక్స్ట్ బి అనేది బి అండ్ సి కరెక్ట్ అని చెప్పాడు, ఇది రాంగే. నెక్స్ట్ సి ఒకటే కరెక్ట్గా ఉంది అన్నాడు, ఇది కూడా రాంగే. ఆటోమేటిక్గా అవుతుంది. 4 కూడా మనకి రాంగ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద ఫాలోయింగ్ కరెక్ట్ ఇంక్రీజ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ రేడి అని ఇచ్చాడండి. అటామిక్ రేడి అంటే మనకు తెలుసు కదా, ఏమిటని తెలుసు మనకి, పరమాణు వ్యాసార్థం అని మనకి తెలుసు. అసలు పరమాణు వ్యాసార్థం అంటే ఏంటంటే ఒక అణువు ఎలా ఉన్నదనుకోండి, ఈ అణువు మధ్యలో ఒక న్యూక్లియస్ ఉంటుంది మనకి. ఈ న్యూక్లియస్లో ఏముంటాయి, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. దీని చుట్టూ కూడా మనకి ఏంటి సరౌండ్ అయ్యి ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి సరౌండ్ అయ్యి అనేసి ఉంటాయి. అయితే ఈ న్యూక్లియస్కి ఈ ఎలక్ట్రాన్స్కి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్కి మధ్యలో ఉన్న దూరాన్నే మనం పరమాణు వ్యాసార్థం, దాన్నే అటామిక్ రేడి అంటారు. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏంటి, పరమాణు వ్యాసార్థం కనుక్కోండి అని ఇచ్చి 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే బెరీలియం కంటే బోరాన్ కంటే బెరీలియంకి ఎక్కువ ఉంటుంది పరమాణు వ్యాసార్థం, రుబేడియంకి ఎక్కువ ఉంటుంది, అన్నిటికంటే లిథియంకి ఎక్కువ ఉంటుంది అనేసి ఇచ్చాడు. అయితే ఇందులో కరెక్ట్ ఆర్డర్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇది తెలుసుకునే ముందు మనకి పీరియాడిక్ టేబుల్ అనేది మనకు తెలుసుకోవాలి. పీరియాడిక్ టేబుల్ అనేది మనకి ఈ రకంగా ఉంటుంది. మనకి పీరియాడిక్ టేబుల్ అనేది చాలా చాలా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి. గ్రూప్ డీలో మనకి ఈ పీరియాడిక్ టేబుల్ నుంచి మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అవుతుంది. పీరియాడిక్ టేబుల్ ఇలాగ ఉంటుంది కదా మనకి. ఇక్కడ మనకి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ గ్రూప్లో ఏటేటి ఉంటాయి మనకి, హైడ్రోజన్, నెక్స్ట్ లిథియం, నెక్స్ట్ సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. ఈ రకంగా ఫస్ట్ గ్రూప్లో ఉంటాయి, అది మనకు తెలిసిందే. ఓకే, అయితే అటామిక్ రేడి అనేది ఎప్పుడు కూడా పరమాణు వ్యాసార్థం అనేది మనకి ఈ రకంగా గ్రూపుల్లో చూసుకుంటే పైనుంచి కిందికి ఎప్పుడు కూడా పెరుగుతుంది, ఏంటి ఇంక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్. అదేవిధంగా ఈ రకంగా చూసుకుంటే మనకి అటామిక్ రేడి అనేది డిక్రీజ్ అనేది అవ్వడం జరుగుతుంది, ఇటువైపు నుంచి ఇటు చూసుకుంటే. అది మనం తెలుసుకోవాలి. అయితే ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో అటామిక్ రేడి ఎక్కువగా దేనికి ఉందని ఫస్ట్ ఐడెంటిఫై చేసేసాలి మనం. ఓకే, అటామిక్ రేడి అంటే చూడండి, ఇక్కడ టాప్ టు బాటమ్ పెరుగుతుంది అనుకో. అటామిక్ రేడికి హైడ్రోజన్కి రకంగా ఉంటుంది, లిథియంకి రకంగా ఉంటుంది, సోడియంకి రకంగా ఉంటుంది, పొటాషియంకి రకంగా ఉంటుంది, నెక్స్ట్ రుబీడియంకి ఇలా ఉంటుంది, నెక్స్ట్ సీజియంకి అన్నిటికంటే పెద్దగా ఇలా ఉంటుంది కదా. అటామిక్ రేడి ఇలాగ ఉంది అంటే ఇందులో చూసుకుంటే ఈ ఫస్ట్ గ్రూప్లో మనకి ఎక్కువగా రేడి అంటే వ్యాసార్థం ఎక్కువ దేనికి ఉంది, రుబీడియంకి ఉంది. రుబీడియం వచ్చే ఆప్షన్స్లో ఇందులో ఏటేటికి ఉన్నాయి, ఫస్ట్ దీనికి లేదు. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్కి మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. 2కి 3కి 4కి ఉంది. ఓకే, అంటే రుబీడియం అనేది అన్నిటికంటే పెద్దగా ఉంటుంది పరమాణు వ్యాసార్థం అని తెలిసిపోయింది. కాబట్టి
ఈ 3 ఆప్షన్స్లో ఏదంటే మనం చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే మనకి అటామిక్ రేడియో ఇక్కడ నుంచి ఇటు కలిసి డిక్రీజ్ అవుతుంట, అంటే ఇటువైపు నుంచి ఎలా ఉంటుంది, ఈ రకంగా తగ్గడం జరుగుతుంది అటామిక్ రేడియో అనేది కదా. అంటే రుబీడియం కంట కొద్దిగా ఎక్కువ దేనికి ఉంటుంది మనకి, కంపల్సరీగా నెక్స్ట్ లిథియంకి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ లిథియమే కదా. నెక్స్ట్ లిథియం వచ్చేది ఏది ఉంది, ఈ 2 ఆప్షన్లు ఇక్కడ ఉంది లిథియం. కాబట్టి ఆటోమేటిక్గా 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఎందుకు అంటే రుబీడియం తర్వాత పరమాణు వ్యాసార్థం అనేది లిథియంకే ఎక్కువగా ఉంటుంది, దీనికంటే కొద్దిగా బెరీలియంకి ఉంటుంది, అన్నిటికంటే తక్కువ బోరాన్కి ఉంటుంది. కాబట్టి ఈ ఆర్డర్ మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇన్ సైక్లిక్ అండ్ అన్సాచురేటెడ్ అని ఇచ్చేసి మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే మనకి సైక్లిక్ అన్సాచురేటెడ్గా ఉన్న కాంపోనెంట్ ఏదైనా మనకి ఐడెంటిఫై చేయమన్నాడు. ఓకే. ఫస్ట్ మనం చూసుకుంటే బెంజిన్ ఫార్ములా మనకి తెలిసిందే, C6H6. దీని యొక్క స్ట్రక్చర్ అనేది మనందరికీ తెలిసిందే, ఆల్రెడీ కెమిస్ట్రీ స్టూడెంట్లకి అందరికీ తెలిసిందే. ఓకే. ఇక్కడ ఇవి రెజొనెన్స్ ఫార్మేషన్, ఇవి ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతూనే ఉంటాయి, ఇక్కడ బాండ్స్ అనేది అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ రకంగా దీన్ని వేయడం జరుగుతుంది కదా. కాబట్టి ఇక్కడ సైక్లిక్ అన్నాడు, అన్సాచురేటెడ్. అసలు శాచురేటెడ్ అన్సాచురేటెడ్ అంటే మనకు తెలియాలి. శాచురేటెడ్ అంటే సింగిల్ బాండ్ ఉండేదాన్ని మనకి శాచురేటెడ్ అంటారు. ఇవి మనకి తెలిసిందే, ఆల్కైన్స్ అన్నీ కూడా శాచురేటెడ్ అని. అలాగే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉన్నవన్నీ కూడాను అన్సాచురేటెడ్. ఓకే, అన్సాచురేటెడ్ అంటారు. మనకి ఆల్కీన్స్, ఆల్కైన్స్ ఇవన్నీ కూడా అన్సాచురేటెడే. ఓకే. అయితే ఇక్కడ మనకి సైక్లిక్ ఉండాలి, అన్సాచురేటెడ్ ఉండాలి. అంటే డబుల్ బాండ్ ఉండాలి, ఇక్కడ కంపల్సరీగా డబుల్ బాండ్ ఉంది. అలాగే సైక్లిక్, ఇది సైక్లిక్ ఫార్మేషన్. కాబట్టి ఈ రెండు కూడాను సాటిస్ఫై చేసేది ఫస్ట్ ఆప్షన్, కాబట్టి బెంజిన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ద సెకండ్ గ్రూప్. మనకి పీరియాడిక్ టేబుల్లో సెకండ్ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్ ఏదైనా ఇచ్చాడు. మనకి సెకండ్ గ్రూప్లో ఏది ఉంటుంది, బెరీలియం ఉంటుంది. ఓకే. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ కార్బోహైడ్రేట్ సింథసైజ్డ్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియలో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు అనే సంశ్లేషణ జరిగి ఏ రూపంలో నిల్వ చేయబడతాయి అనేసి మనకు అడగడం జరిగింది. ఎప్పుడు కూడాను మనకి ప్లాంట్స్లో మనకి స్టార్చ్ రూపంలో మనకి కార్బోహైడ్రేట్స్ అనేది స్టోరేజ్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే. హౌ డస్ ఏ లూప్ యాక్ట్ యాజ్ ఏ కాంట్రసెప్టివ్ అనేసి ఇచ్చాడు మనకంటే. అసలు లూప్ ఏంటంటే మనకు తెలియాలి. మ్యాక్సిమం కాంట్రసెప్టివ్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఫిమేల్స్ యూజ్ చేసే ఒక రకమైన ఐయుడి మెటీరియల్. అంటే ఐయుడి అంటే మనకి ఇంట్రా యూటరైన్ డివైస్. ఓకే. ఇది మనకి ఏ రకంగా ఉంటుంది అంటే ఈ రకంగా టీ షేప్లో ఉంటుంది. అంటే హౌ డస్ ఏ లూప్ యాక్ట్ యాజ్ ఏ కాంట్రసెప్టివ్. ఈ కాంట్రసెప్టివ్ ఈ లూప్ ఉంది కదా, కాపర్ లూప్ అంటారు దీన్ని ఏ విధంగా వర్క్ చేస్తుంది ఇది అంటే ఇట్ బ్లాక్స్ యాక్సెస్ ద ఫాలోపియన్ ట్యూబ్స్ ఇచ్చాడు. ఇన్హిబిట్స్ రిలీజ్ ఆఫ్ ఓవమ్, ఇన్హిబిట్స్ ఇంప్లాంటేషన్ ఆఫ్ ద ఎంబ్రియో, ఇట్ బ్లాక్స్ ద రిలీజ్ ఆఫ్ స్పెర్మ్ అని ఇచ్చాడు. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది మనకి ఐడెంటిఫై చేయమన్నాడు. చూసుకున్నట్లయితే ఇట్ బ్లాక్స్ యాక్సెస్ ద ఫాలోపియన్ ట్యూబ్స్. ఫాలోపియన్ ట్యూబ్ దగ్గర మనకి ఎగ్ సెల్స్ రిలీజ్ అవుతాయి కదా, అవి రిలీజ్ అయినవి యూటరస్లోకి వెళ్ళకంట ఆపేది మనకి ఈ యొక్క కాపర్ లూప్ అనేది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టే ఇన్హిబిట్స్ రిలీజ్ ఆఫ్ ఓమ్ని రిలీజ్ చేయకుండా ఆపేస్తుంది అనేసి ఇచ్చాడు. ఇది రిలీజ్ చేయడానికి ఆపదండి ఎప్పుడు కూడా, రిలీజ్ అయిపోతుంది. ఈ రిలీజ్ అయిందా మనకి ఏంటంటే ఫెర్టిలైజేషన్ జరగకుండా ఆపడానికే, అంతే తప్ప రిలీజ్ అవ్వకుండా ఆపలేదు. కాబట్టి ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఇట్ ఇన్హిబిట్స్ ఇంప్లాంటేషన్ ఆఫ్ ద ఎంబ్రియో డెవలప్ అవ్వకుండా ఆపేస్తుంది అంటారు, ఇది కూడా కాదండి. నెక్స్ట్ ఇట్ బ్లాక్స్ ద రిలీజ్ ఆఫ్ స్పెర్మ్, అంటే స్పెర్మ్ రిలీజ్ చేయకుండా చేస్తుంది అన్నారండి. కానీ ఇది లేడీస్కి మనకి పెట్టడం జరుగుతుంది, బాయ్స్కి కాదు. కాబట్టి ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షనే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద
విచ్ ఆఫ్ ద కాంపౌండ్స్ కంటైన్స్ ఓన్లీ వన్ కార్బన్ సింగిల్ బాండ్ అని ఇచ్చాడు. కార్బన్కి సింగిల్ బాండ్ ఏది ఉంటుంది అనేసి మనకి ఏ కాంపౌండ్లో ఉంటుంది అనేసి మనకు అడగడం జరిగింది. ఓకే, ఈథేన్ మనకి సింగిల్ బాండ్స్ ఎప్పుడు కూడాను ఆల్కేన్స్కి వస్తుంది. చూసుకోండి, ఆల్కేన్స్ అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. మనకి ఆల్కైన్స్ ఉంటాయి కదా, వీటికి మాత్రం డబుల్ బాండ్ త్రిబుల్ బాండ్స్ వస్తాయి. ఆల్కైన్స్ అంటే మనం ఈ పదాలు పలికేటప్పుడు మనకు అర్థమైపోతుంది. ఆల్కేన్ వచ్చింది సింగిల్ బాండ్ ఉందని, కార్బన్కి అని అర్థం. ఓన్లీ సింగిల్ బాండ్ మాత్రం అడిగాడు, కార్బన్కి సింగిల్ బాండ్. ఈథేన్ అంటే ఏంటి, మనకి ఫార్ములా C2H6. దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు, మనం CH3 రాసుకోవచ్చు కదా. కాబట్టి ఈథేన్ని మనకి కార్బన్కి ఒకే సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ బ్యూట్ అంటే మనకేంటి, 4 కార్బన్లు ఉంటాయి కాబట్టి ఇది కాదు. మీథేన్ అంటే మనకి ఓన్లీ ఒకే కార్బన్ ఉంటుంది కాబట్టి ఇది కాదు. ప్రోపేన్ అంటే 3 కార్బన్లు ఉంటాయి కాబట్టి ఇది కాదు. ఓన్లీ కార్బన్కి సింగిల్ బాండే ఉండాలన్నారు కాబట్టి ఈథేన్ అనేది కార్బన్కి ఒకటే సింగిల్ బాండ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.